ఏయ్! అమ్మా వాడు తలుపులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. పదండి తీద్దాం. తలుపు తీయండి, తలుపు తీయండి. అమ్మా బాలు, ఏంటి ఏంటమ్మా ఇదే? ఎప్పుడు లేనిది నేను రాకుండా తలుపులేసారు ఎందుకో? ఎవరు గడియ వేశారో తెలీదు. అంటే నన్ను లోపలికి రానివద్దని డిసైడ్ అయ్యారా? అసలు తలుపులేసింది ఎవరో, ఎవరేశారో నాకు ఇప్పుడే తెలియాలి. రే బాలు, బయట నిలబడి అరుపులేంట్రా? చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? ముందు నువ్వు లోపలికెళ్ళు. నేను రాను. ఈరోజు అటో ఇటో తేలాలి. చెప్పండి, ఈ తలుపులేసింది ఎవరో? రేయ్, మేమెవరం వేయలేదురా. ముందు లోపలికి రండి, తర్వాత మాట్లాడుకుందాం. నేను రాను. ఎప్పుడు ఇలా చేయలేదు కదా మావయ్య, ఈ రోజే ఎందుకు ఇలా చేశారు? ఎందుకు చేశారో ఎవరు చేశారో నాకు ఇప్పుడే తెలియాలి. రేయ్, తెలియాలి. నేనే చేశాను. డోర్ నేనే లాక్ చేశాను. ఏంట్రా ఎన్నడూ లేనిది ఈ రోజు ఎందుకు ఇలా చేసావు? కావాలనే చేశాను తాతయ్య. అర్ధరాత్రి వరకు తాగి తందనాలాడి ఇక్కడికి ఇష్టం వచ్చినట్టు వస్తే ఇంకా కుదరదు. వాళ్ళు లోపలికి రావడానికి వీల్లేదు. అంటే నన్ను ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు అందుకనే కావాలనేసావా నువ్వు? అవును, నీ ఇష్టం వచ్చినట్టు తాగుతాను, నీ ఇష్టం వచ్చినప్పుడు ఇంటికి వస్తానంటే తలుపులు తీసి పెట్టడానికి ఇదేమి హోటల్ కాదు, ఇల్లు. ఈ రాత్రి ఇంటి బయటే ఉండు, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. నన్ను బయటికి పోమంటావా? అసలు నన్ను అలా అనడానికి నువ్వెవరో? నేను ఈ ఇంటి బిడ్డనే. నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది. అసలు ఆ మాటకొస్తే నీకంటే నాకే హక్కుంది. హ, ఎందుకంటే నేనే అస్సలు కొడుకుని. రే ఆపరా. ఏంటి తాతయ్య మీరు? తాగొచ్చినంత మాత్రాన ఇలా తలుపులు వేయడం ఏంటి? ఫ్రెండ్స్తో పార్టీ ఉందని కొంచెం తాగాడు, దానికి ఇలా గుమ్మ ముందు నిలబెట్టేస్తారా? అసలు ఇది ఇల్లా హాస్టలా? నాకైతే ఏం అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరు చూస్తూ ఉన్నారే గాని ఏం మాట్లాడట్లేదేంటి? మీరు చేసిన తప్పు కళ్ళ ముందు కనిపిస్తుంటే అత్తమ్మ మాత్రం ఏం మాట్లాడుతుంది? ఒక్కరోజంటే ఫ్రెండ్స్ అనుకోవచ్చు, కానీ రోజు ఇలా తాగొస్తుంటే ఏమనాలి? నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను. అవసరమైతే ఈ ఇంట్లోనే పట్ట పగలే తాగుతాను. నన్ను బయట నిలబెడతారా? బాలు, కాస్త సైలెంట్గా ఉండరా. రామ్, ముందు వాడిని లోపలికి రమ్మను. ఇంటి బయట నిలబడి వాడలా అరుస్తుంటే చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తారా? మన పరువు పోతుందిరా. మనది పరువు గల కుటుంబం అనే ఆలోచన వాడికే ఉంటే ఇలాంటి పనులు చేస్తాడా? అది కాదురా రాము, నేను వాడిని సమర్థించడం లేదురా. మీ నాన్న చెప్పినట్టు వాడు ఇలా అరుస్తుంటే పోయేది మన పరువే. పైగా వాడు తాగున్నాడు, నోటికి వచ్చినట్టు ఏదేదో వాగుతున్నాడు. రామ్, ఈ ఒక్కసారికి వదిలే. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాడికి అర్థం కాదు. వాడి మత్తు దిగాక రేపు మాట్లాడదాంలే. సరే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను లోపలికి రానిస్తాను. కానీ ఇదే లాస్ట్ వార్నింగ్. వార్నింగా? నాకే వార్నింగ్ ఇస్తున్నావా? ఎస్, దిస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రేపటి నుంచి 9 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. తాగి వస్తే ఇంటి బయటే ఉండాలి. లోపలికి రావడానికి వీల్లేదు. ఇలా చేస్తేనే నీకు బుద్ధి వస్తుంది. లోపలికెళ్ళు. వద్దు రాము, మీరు లోపలికి వెళ్ళొద్దు. రాము చేస్తోంది కరెక్టే. ఈ పని నేను ముందే చేసుంటే నువ్విలా అయ్యేవాడివే కాదు. ఈ ఇంటి పెద్ద